ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మనము రోమా చక్రవర్తి అయిన నీరో కాలంలో జరిగిన హింసల గూర్చి, క్రైస్తవుల హతసాక్షి మరణము పొందిన విధములను గూర్చి మనము తెలుసుకుందాం. నీరో చక్రవర్తి మొదటి హింస క్రీస్తు శకం 54 నుండి 304వ సంవత్సరము మధ్య కాలంలో జరిగిన మొదటి హింస. రోమా చక్రవర్తులలో నీరో 6వ వాడు. నీరో రోమును 15 సంవత్సరములు పరిపాలించెను. అతడు ఒక విరుద్ధమైన వ్యక్తి, దుష్ట స్వభావము, అమిత క్రూర స్వభావములతో కూడిన మనుష్యుడు. క్రూరుడైన ఈ నీరో చక్రవర్తియే పేతురును పౌలును క్రూరముగా హింసించి చంపించెను. ఫేస్తు ఎదుట న్యాయం కొరకు నిలువబడినప్పుడు పౌలు ఈ చక్రవర్తి ఎదుటనే తన ఫిర్యాదును తెలుపుకొందుననెను. రోము పట్టణమును దగ్ధము చేయుమని ఆజ్ఞాపించినవాడు నీరోయేనని జనుల వాడుక మాట. తన మీదకు వచ్చిన నిందను తొలగించుకొనుటకు క్రైస్తవుల మీద ఆ దోషారోపణము మోపెను. రోము దగ్ధమైనప్పుడు అతడు రోములో లేడని కొందరు చెప్పుట కద్దు. ఏది ఏమి అయినను రోము 9 దినములు తగలబడుటకు క్రైస్తవులు కూడా కారణమను నింద కలదు. నీరో పరిపాలనలోనే క్రైస్తవులకు మొదటిగా శ్రమలు, హింసలు ప్రారంభమైనవి. ఇతని కాలములోనే గాక ఇతరుల పాలనా కాలములలోనూ క్రైస్తవులను ఘోర హింసలకు గురికావించుట జరిగినది. నీరోకు ముందు క్లౌడియస్ రోమాకు చక్రవర్తిగా యుండెను. ఇతడు నీరో తల్లి అయిన అగ్రిప్పైనాను మారు వివాహము చేసుకొనెను. అగ్రిప్పైనాకు అంతకుముందు ఉన్న భర్త ద్వారా కలిగిన కుమారుడే నీరో. క్లౌడియాస్కు కూడా ఒక కుమారుడు కలడు. క్లౌడియాస్ తన తరువాత తన సొంత కుమారుని రోమా సామ్రాజ్యమునకు చక్రవర్తిగా చేయుటకు సంకల్పించెను. ఆ విషయమును గ్రహించిన నీరో తల్లి అయిన అగ్రిప్పైనా క్లౌడియాస్కు అతని కుమారునికి విషమిచ్చి చంపించెను. తరువాత ఆమె తన కుమారుడైన నీరోను రోమా సామ్రాజ్యమునకు చక్రవర్తిగా చేసెను. అప్పటికి నీరో వయస్సు 16 సంవత్సరములు మాత్రమే. నీరో చక్రవర్తి అయిన తరువాత తన సలహాదారులతో చక్కగా పరిపాలించెను. అతడు ఎదుగుచూ యుండగా అతనిలోని క్రూరత్వము బయల్పడుచుండెను. నీరో ఆక్టేవియా అను యువతిని వివాహము చేసుకొనెను. అయితే కొంతకాలమునకు అందమైన మరియు క్రూరమైన పొప్పాయే సబీనా అను యువతి సౌందర్యమునకు ముగ్ధుడై ఆమె ప్రేమలో పడెను. ఆమె క్రూరురాలు గనుక అతని తల్లి అయిన అగ్రిప్పైనాను చంపివేయుమని నీరోకు సలహానిచ్చెను. ఆమె సలహా మేరకు తన తల్లిని ఆమె స్వంత దేశమునకు ఒక పడవలో పంపించుచు సముద్రములో ఆమెను ముంచివేయుడని నీరో పడవ నడుపు వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు చక్రవర్తి చెప్పినట్లు చేయగా అగ్రిప్పైనా తప్పించుకొని ఈదుకొనుచు సముద్రపు దరిని చేరెను. అయినను రోమా సైనికులు ఆమెను హతమార్చిరి. తదుపరి నీరో తన భార్య అయిన ఆక్టేవియాకు విడాకులిచ్చి ఆమెను ఒక ద్వీపమునకు పంపివేసెను. తుదకు అక్కడ ఆమె నీరో ఆజ్ఞ వలన చంపబడెను. అటు తరువాత నీరో క్రూరురాలైన పొప్పాయే సబీనాను వివాహమాడెను. అగ్నికి ఆజ్యము తోడైనట్లు నీరో చక్రవర్తికి సబీనా తోడై రోమా సామ్రాజ్యములో ఘోర కార్యములు చేసిరి. ఆనాటి రోమా చక్రవర్తులు క్రీడా మైదానములలో జరుగు మనుష్య మృగ పోరాటములను తిలకించుచు ఆనందించేడి వారు.
నీరో చక్రవర్తి తన రాజ్య పరిపాలనను వీడి ఎక్కువ సమయము ఇట్టి క్రీడా మైదానములలో జరుగు పోరాటములను పందెములను చూచుచు మనుషులను మృగములు చీల్చుచుండుట తిలకించి పైశాచిక ఆనందాన్ని అనుభవించేవాడు. రోమా పట్టణము నందు కొలస్సియం అను క్రీడా మైదానమొకటి కలదు. అది అంతస్తులు కలిగి దాదాపు 1,00,000 మంది కూర్చొని అందు జరుగుట ఆటల పోటీలను చూడగలిగినంత విశాలమైనది. రోమా సామ్రాజ్యములోని ప్రజలు, ధనికులు, ప్రభుత్వ అధికారులు, చక్రవర్తి, అతని అంతఃపుర పరివారము కూర్చొని అందు నిర్వహింపబడు ఆటల పోటీలను వినోదముగా చూచేడివారు. అక్కడ సామాన్యముగా మనుష్య మృగ పోరాటములు జరుగును. అనగా యుద్ధ ఖైదీలను, నేరస్తులను, బానిసలను క్రీడా మైదానంలో ఉంచి వారి మధ్యకు సింహము, చిరుత పులి, పెద్ద పులి మొదలగు క్రూర మృగములను పంపేడివారు. మైదానంలో ఉన్న నేరస్తులు, బానిసలు ప్రాణరక్షణకై వాటితో పోరాడుచుండగా ప్రేక్షకులు వినోదభరితముగా చూచుచు ఆనందించేడివారు. ఇట్లు రక్తసిక్తమైన క్రీడా మైదానములోనికి క్రైస్తవులను వదిలి క్రూర మృగాలు వారి పైబడి వారిని చీల్చి చంపుచుండగా రోమా చక్రవర్తి ప్రజలు కేకలు వేయుచు ఆనందించేవారు. ఈ విధముగా అనేక మంది క్రైస్తవులు క్రీస్తు కొరకు హతసాక్షులైరి. నీరో తన కొరకు ఒక గొప్ప అంతఃపురమును నిర్మించ తలపెట్టి అందుకొరకు కావలసిన ధనమును ధనవంతుల నుండి బలవంతంగా వసూలు చేసెను. డబ్బు ఇవ్వని ధనవంతులను చంపి వారి ఆస్తులను జప్తు చేసేడివాడు. తత్వవేత్తయు తన ముఖ్య సలహాదారుడును ఉపాధ్యాయుడైన సెనెకా మీద ఒక నేరము మోపి అతనిని చంపించెను. అదే సమయంలో రోమా పట్టణములో ఘోర అగ్ని ప్రమాదము సంభవించినది. రోమా పట్టణము 9 దినముల వరకు కాలుచు చాలా భాగము బూడిదయ్యెను. పట్టణము కాలుచుండగా నీరో చక్రవర్తి తన మేడలో ఫిడేలు వాయించుకొనుచు కాలుచున్న పట్టణమును చూచుచు ఆనందించెను. అతడు చేయుచున్న ఘోర కృత్యములకు జనులు విసిగిపోయి చక్రవర్తి మీద తిరుగుబాటు చేయ ప్రయత్నించిరి. ఆ సమయంలో నీరో కుయుక్తితో రోమా పట్టణము కాలిపోవుటకు క్రైస్తవులు కారణమని ప్రకటించి వారిని హింసించుటకు పూనుకొనెను. ఇట్లు నీరో చక్రవర్తి పరిపాలనలో క్రైస్తవులు అనేక హింసలను అనుభవించిరి. కొందరు క్రైస్తవులను అడవి మృగముల చర్మములలో పెట్టి కుట్టి వదలగా క్రూర శకునములు వారిని చీల్చి చెండాడినవి. కొందరిని మరణించు వరకు త్రాడుగట్టి ఈడ్చుకొని పోయిరి. కొందరు తారు చుట్టలలో చుట్టబడి మరణించు వరకు తీవ్రమైన ఎండ వేడిమిలో ఉంచబడిరి. కొందరికి మైనము పూసిన చొక్కాలను తొడిగించి నీరో ఉద్యాన మందలి స్తంభములకు వారిని కట్టి అగ్నితో కాల్చిరి. ఇట్లు క్రైస్తవులు అగ్నికి ఆహుతి యగుచుండగా నీరో మేడ మీదకు ఎక్కి తన పరివారముతో వారిని చూచి ఆనందించుచు కాలిపోవుచున్న క్రైస్తవులు తన కాగడాలని చెప్పుకొనుచు సంతోషించేడివాడు. ఈ విధముగా ఆనాటి విశ్వాసులు క్రీస్తు కొరకు ఘోర హింసలను యాతనలను అనుభవించిరి. ఈ దారుణ హింసాకాండ రోమా సామ్రాజ్యమంతటా వ్యాపించినది. శ్రమలు హింసలు ఎంత హెచ్చుగా ఉండెనో క్రైస్తవుల సంఖ్య అంత ఎక్కువగా విస్తరించుచుండెను. దీనికి కారణం పరలోకములో వారు అనుభవించనయ్యున్న నిత్యానందమునకు మరణమును తొలిమెట్టుగా భావించిరి. వారు ఎంతో సంతోషముతో ఆనందముతో మరణ శిక్షను అనుభవించిరి. అది చూచిన వారు ఆశ్చర్యముంది హృదయములో కలవరపడి ఈ నూతన విశ్వాసం యొక్క ప్రత్యేకతను గుర్తించిరి. ఆసక్తితో క్రీస్తు సువార్తను ప్రకటించిన వారనేకులు ఈ హింసలలో హతసాక్షులైరి. ఆ సమయంలో పౌలు పేతురులతో సహా యేసు నియమించిన 70 మందిలో లూకా 10వ అధ్యాయం 1వ వచనం అనేకులు హతసాక్షులైరి. వారిలో కొరింథు పట్టణ
ఖజానాదారుడైన ఎరస్తు రోమా పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో, మాసిదోనియా వాడైన అరిస్తార్కు అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 29వ వచనంలో, ఎఫెసీయుడైన త్రోఫీము అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 29వ వచనంలో, యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 23వ వచనంలో, మరియు ప్రభువు సౌలు నొద్దకు పంపిన దమస్కు సంఘ కాపరి అయిన అననీయా కూడా ఉన్నారు.